వేసవికాలం వస్తుందంటే చాలు మనకు గుర్తొచ్చేవి మామిడి పండ్లు. మామిడి పూత పూసింది మొదలు కాయ కోత వరకు అనేక చీడపీడలు తోటలను చుట్టుముట్టి నాణ్యమైన మామిడి పండ్లను ఇటు రైతుకు అటు వినియోగదారులకు అందకుండా చేస్తుంటాయి. ఫలితంగా రైతులు ఆశించిన దిగుబడులు పొందలేక ఆర్థికంగా నష్టపోతుంటారు. దిగుబడితో పాటు కాయ నాణ్యతను పాడు చేసే వాటిలో పిండి నల్లిని ప్రధానంగా చెప్పుకోవాలి. పిండి నల్లి చేసే నష్టం 20 నుంచి 50% వరకు ఉంటుంది. సపోటా, సీతాఫలం వంటి పండ్ల తోటల్లోనూ పిండి నల్లి నష్టాన్ని గమనించవచ్చు. ఈ పురుగు ఒక చెట్టుకు ఆశించిందంటే మిగతా చెట్లను సైతం అతి తక్కువ సమయంలోనే చుట్టుబెడుతుంది. మామిడిలో పిండి నల్లి నష్టం నివారణ చర్యల గురించి ఈనాటి అన్నదాతలో చూద్దాం. పంటల నాశించే పిండినల్లి పురుగులు కోలగా, రెక్కలు లేకుండా ఉంటాయి. పిండినల్లి పురుగులపై తెల్లని, మెత్తటి దూదిలాంటి పదార్థం కప్పబడి ఉంటుంది. తల్లి పురుగుల జీవితకాలం 18 నుంచి 50 రోజులు. ఇవి మట్టిలో 25 నుంచి 50 సెంటీమీటర్ల లోతులో గుడ్లు పెడతాయి. తల్లి పురుగు సుమారు 300 నుంచి 400 గుడ్లను పెడుతుంది. వీటి గుడ్లు అండాకారంలో ఉండి గులాబీ రంగు నుంచి తర్వాత పసుపు పచ్చ రంగుకు మారతాయి. గుడ్ల నుంచి బయటికొచ్చిన పిల్ల పురుగులు చాలా చురుగ్గా ఉండి కొమ్మలపైకి 12 మీటర్ల వరకు పాకుతాయి. ఈ పురుగు జీవిత చక్రం 30 నుంచి 45 రోజుల్లో పూర్తి చేసుకుంటుంది. అధిక వేడి ప్రదేశాల్లో వీటి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. పిండినల్లి ఉధృతి మార్చి మాసం నుండి మే, జూన్ మాసాల్లో తీవ్రంగా ఉంటుంది. ఆ తర్వాత వీటి ఉధృతి తగ్గుతుంది. ఈ పురుగులు మొక్కల కాండం ద్వారా పైకి ఎగబాకి మామిడి పిందెలను, ఎదిగిన కాయలను ఆశించి నష్టపరుస్తాయి. మామిడి రెమ్మలు, తొడిమలు కాయలపై గుంపులు గుంపులుగా చేరి వాటి పొడవాటి కొమ్ములను ఉపయోగించి రసాన్ని పీల్చేసి కాయల ఎదుగుదలను తగ్గించడమే కాకుండా కాయలు బలహీనపడి రాలిపోయేలా చేస్తాయి. ఇవి తేనె వంటి జిగట పదార్థాన్ని వదలటం వల్ల కాయలపై చీమలు తిరుగుతుండటం, కాయలపై నల్లటి మసితెగులు వ్యాప్తిని గమనించవచ్చు. మసితెగులు వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరగదు. ఈ పురుగులు ఆశించిన కాయలు తినడానికి అనువుగా ఉండక మార్కెట్ విలువను కోల్పోతాయి. నివారణకు పిండినల్లి తీవ్రంగా ఉన్న కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించి నాశనం చెయ్యాలి. అలాగే చెట్టులో బాగా గుబురు కొమ్మలు, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు, నేలకు తాకే కొమ్మలను, తెగుళ్లున్న కొమ్మలను కత్తిరించి చెట్టులో గాలి, వెలుతురు బాగా ప్రసరించేలా చూడాలి. తోటలో పరిశుభ్రతను పాటించాలి. కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. పిండి నల్లుల వ్యాప్తికి చీమలు దోహదపడతాయి కనుక చీమ పుట్టలను నాశనం చెయ్యాలి. పిల్ల పురుగులు మామిడి చెట్లపైకి పాకకుండా చెట్టు మొదలు వద్ద కాండం చుట్టూ 30 సెంటీమీటర్ల వెడల్పు పాలిథిన్ పేపర్ చుట్టి దానిపై గ్రీజ్ పూయాలి. దీనివల్ల భూమి నుంచి పురుగులు చెట్టు పైభాగానికి పాకలేవు. మామిడికాయలపై పురుగుల గుడ్ల ఆనవాళ్లు, పురుగుల ఉనికిని గమనిస్తే వెంటనే క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు, అజాడిరక్టిన్ కలిగిన వేప ఆధారిత మందు 5 మిల్లీలీటర్ల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. దీనివల్ల గుడ్లు పొదగకముందే చనిపోతాయి. పిండి నల్లి ఆశించిన మామిడి రెమ్మలు, కాయలపై లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఫాస్ఫోమిడాన్ 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చెయ్యాలి. పిచికారీ చేసే మందులతో పాటు శాండోవిట్ లేదా టీపాల్ వంటి జిగురు ద్రావణాన్ని లీటరు నీటికి 0.5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకుంటే మందుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఇవే కాక జీవ శిలీంధ్రనాశనులైన బవేరియా బాసియానా లేదా వెర్టిసిలియం లెకాని 5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పిండి నల్లి స్థిరంగా ఒకే చోట ఉండి రసం పీల్చి నష్టం కలగజేస్తుంది గనుక బదనికలు వదిలి వాటిని నివారించవచ్చు. క్రిప్టోలెమస్ మ్యాంట్రుజెరి, అనాగిరస్ కమలి అనే బదనికలు వదిలి పిండి నల్లిని అరికట్టవచ్చు. పిచికారీ చేసే మందులను చెట్లతో పాటు చెట్ల మొదళ్లు బాగా తడిచేలా చల్లుకోవడం వల్ల భూమి నుంచి చెట్ల వెంబడి పైకి ఎగబాకుతున్న పిల్ల పురుగులను నివారించవచ్చు. ఇలా అన్ని రకాల చర్యలు పాటిస్తే పిండి నల్లి నివారించబడి నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు.